మంథని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో తిరుప్పవై పూజలు నిర్వహించిన మహిళలు. మంథని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు ఉదయం 4 గంటలకు మహిళా భక్తులు విచ్చేసి తిరుప్పవై చదువుతూ స్వామివారికి ప్రత్యేక పూజలు హారతులను సమర్పిస్తున్నారు. ప్రతి ఒక్క రోజు ఒక్కో నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉదయం సాయంత్రం కాల వేళలో పూజాది కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ పూజా మహోత్సవాలలో పాల్గొనేందుకు అశేష సంఖ్యలో భక్తాదులు విచ్చేస్తున్నారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. ముందుగా టీఆర్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మన లక్ష్మీనారాయణ స్వామిలో ప్రత్యేక పూజలు ప్రతిరోజు ధనుర్మాస సందర్భంగా ఈ ధనుర్మాస ప్రత్యేకత ఏందో ఈ విధంగా ఇన్ని పూజలు ఎలా జరుగుతున్నాయో దీని గురించి మన మంత్రిని ప్రసాద్ అయ్యార్ గురించి అని అడిగి 4 ముచ్చట్లలో తెలుసుకుందామని ఈరోజు లక్ష్మీనారాయణ స్వామిలోకి ఇచ్చేసాము. శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని నమః. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసి కారణోద్భవ పాండే విశంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ఈ యొక్క ధనుర్మాసం అనేటువంటి కార్యక్రమము ఆంధ్రమానంలో ఉండేటటువంటి మార్గశిర మాసము, అదేవిధంగా సౌరమానం ప్రకారంగా ఉండేటువంటి ధనుర్మాసంలో ఈ యొక్క మార్గలి ధనుర్మాసం తిరుప్పావై పాసములు ధనుర్మాస వ్రత కార్యక్రమము శ్రీవ్రత కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము మాకు పూర్వాచారంగా కూడా ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో జరుగుతుంది. ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమం చేయడం ద్వారా లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహం కలిగి సాత్విక గుణాలు తాపస గుణాలు కలుగుతాయని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క ధనుర్మాసం అనేటువంటిది మండకోపనిషత్తులో ద్వారా కానీ అముక్తమాల్యత ద్వారా కానీ ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమం తిరుప్పావై కార్యక్రమం అనేటువంటిది రావడం జరిగింది. ఈ యొక్క గోదాదేవి అనేటువంటిది ఆ యొక్క అమ్మవారు శ్రీరంగనాథుణ్ణి కాత్యాయని వ్రతాన్ని చూసి ఆ యొక్క కాత్యాయని వ్రతము శ్రీకృష్ణుని గురించి గోపికలందరూ కూడా ఎంత వైభవోపేతంగా ప్రతిరోజు కూడా ఆ యొక్క కృష్ణుణ్ణి స్తుతిస్తూ ఆ యొక్క కాత్యాయని వ్రతం చేస్తారో అదేవిధంగా కూడా ఈ యొక్క గోదాదేవి ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తములో ఉదయం 4 గంటలకే లేచి ఈ యొక్క ద్రావిడ ప్రబంధాలైనటువంటి 30 పాశములను ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి చదువుతూ పొంగలి, దద్యోనము, చక్కెర పొంగలి, అదేవిధంగా కట్టె పొంగలి అనేకమైనటువంటి నైవేద్యాలను పాయసాలను ఆ యొక్క స్వామివారికి నివేదన చేసి అదేవిధంగా ప్రతిరోజు కూడా తాను ఒక దండను ధరించి ఆ యొక్క స్వామివారికి సరిపోతానా లేదా అని చూసుకుంటూ ప్రతిరోజు కూడా ఆ యొక్క స్వామివారికి అనేకమైనటువంటి దండలు వేసేటటువంటిది. ఆ యొక్క అనేకమైనటువంటి దండలన్నింటినీ కూడా స్వామివారికి వేసి స్వామిని తన భర్తగా భావించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు అయ్యి అదేవిధంగా పత్నిగా భర్తగా పొందినటువంటి దయ్యం. అంత గొప్ప భక్తి కలిగినటువంటి గోదామాత యొక్క అనురాగము ప్రేమ ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి ఈ యొక్క భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ద్రావిడ ప్రబంధమైనటువంటి తిరుప్పావై వ్రతమును శ్రీవ్రతమును భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క ప్రతిరోజు మన యొక్క దేవాలయానికి వచ్చి భక్తులందరూ కూడా ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి అనేకమైనటువంటి పూలతోటి తులసీ దళాలతోటి అనేకమైనటువంటి సేవలు చేస్తూ ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తములో 4 గంటలకే ఈ యొక్క తిరుప్పావై పాశములను అందరూ కూడా భక్తులందరూ కూడా పఠించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా లక్ష్మీనారాయణ స్వామి సంపూర్ణ కటాక్షాలు వచ్చి వాళ్ళందరికీ కూడా మంత్రి ప్రజలందరికీ సమస్త లోకజనులందరికీ కూడా లక్ష్మీనారాయణ స్వామి కటాక్షాలు లభించును కాక. జై శ్రీమన్నారాయణ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900042